శంకరాచార్యుల వారి విషయంలో మాత్రం వ్యాస సంబంధంగా 3 అద్భుతమైన విశేషాలు చెప్తారు. 3 జరగడం ఒక్క శంకరాచార్యుల వారి విషయంలోనే జరిగింది. ఒకటి, వ్యాసుల వారు స్వయంగా గోవింద భగవత్పాదుల చేత శంకరాచార్యుల వారికి కబురు చేశారు. గోవింద భగవత్పాదుల్ని పిలిచి, మీరు నర్మదా నదీ తీరంలో ఉన్నటువంటి గుహకి వెళ్ళి ఉండండి, అక్కడికి దక్షిణ దేశం నుంచి శంకరుడని పేరు కలిగినటువంటి బాలుడు సన్యాసాశ్రమ స్వీకారం చేయడానికి, సాంప్రదాయికంగా మిమ్మల్ని గురువుగా స్వీకరించడానికి వస్తున్నాడు, అతనికి సన్యాసాశ్రమం ఇవ్వండి. అదే సమయంలో నేను చేసినటువంటి బ్రహ్మసూత్రాలకి భాష్యం చేయమని చెప్పండి అని కబురు చేశారు. అంటే వ్యాసుల వారు స్వయంగా బ్రహ్మసూత్రాలకి భాష్యం శంకరాచార్యుల వారిని చెయ్యమని కబురు చేశారు అంటే శంకరాచార్యుల వారి యొక్క ప్రజ్ఞా విశేషాలు ఎంత గొప్పవి. ఆ తర్వాత భాష్య రచన పూర్తి చేసి శంకరాచార్యుల వారు కాశీపట్టణానికి వెళ్ళిన తరువాత వ్యాసుల వారు అక్కడికి వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చారు. ఎందుకనంటే ఇప్పుడు ఆ భాష్య గ్రంథం చదివారనుకోండి, చాలా గొప్పగా ఉంటుంది, అందులో ఏం సందేహం లేదు, అది వ్యాసుల వారు ఇచ్చినటువంటి కితాబు. కానీ ఇది ఇలా ఎందుకు రాశావు, ఇది ఇలా ఎలా అన్వయం అవుతుంది అంటే అప్పటికప్పుడు ఆ చేసినటువంటి వ్యక్తి మాట్లాడుతున్నాడు అనుకోండి, ఆ పాండిత్యం, ఆ ప్రౌఢిమ, ఆయన యొక్క గొప్ప విద్వత్తు చూసి మురిసిపోవాలని వ్యాసుల వారికి కోరిక. కానీ వ్యాసుల వారి వైపు నుంచి ఉన్న పరిమితి ఏమిటి అంటే వ్యాసుల వారు కానీ వచ్చారనుకోండి, శంకరాచార్యుల వారు మాట్లాడరు. ఎందుకని? వ్యాసుడి మీద శంకరాచార్యుల వారికి ఉన్న భక్తి అటువంటిది. కారణం, ఆయన పెద్దల పట్ల, గురువుల పట్ల అంత వినయాన్ని, అంత భక్తిభావాన్ని చూపిస్తారు. కాబట్టి వారి దగ్గర మాట్లాడరు. మాట్లాడకుండా ఆయన చెప్పింది వింటారంతే. వ్యాసుల వారు ఎందుకు వస్తున్నారు? శంకరులు మాట్లాడితే వినాలని వస్తున్నారు. అందుకని శంకరాచార్యుల వారు మాట్లాడాలంటే ఏం చేయాలి? వృద్ధ బ్రాహ్మణ వేషంలో వచ్చారు. వచ్చి బ్రహ్మసూత్ర భాష్యం మీద మాట్లాడడం మొదలుపెట్టారు. నేను ఇత పూర్వం దీన్ని, ఈ ఘట్టాన్ని స్పృశించాను. ఎన్నాళ్ళు మాట్లాడినా ఇద్దరి మధ్య అసలు ఎక్కడా అది పూర్తయ్యే సూచనే కనపట్టలేదు. అది గమనించారు పద్మపాదాచార్యుల వారు. మా గురువుగారితో ఇన్నాళ్ళు మాట్లాడాలి అంటే ఒక సామాన్యమైన వ్యక్తికి సాధ్యమే? ఖచ్చితంగా ఆయన వ్యాసుడయ్యి ఉండాలి అని ఇటువైపు శంకరాచార్యుల వారు, అటువైపు వ్యాసుల వారు, మీరిద్దరూ ఇలా మాట్లాడుకుంటుంటే కింకరులం మేమేం చేయగలం అన్నారు. అప్పుడు శంకరాచార్యుల వారు గమనించారు. ఆయన ఆ మాట్లాడడంలో గొప్ప ఆనందంలో ఉన్నారు. ఆనందంలో ఉండి వచ్చిన వారు వ్యాసుల వారన్న విషయాన్ని గుర్తించలేదు. గుర్తించకూడదనే కదా వ్యాసుడి కోరిక. ఆనందంలో ఉన్నారు వ్యాసుల వారు, ఎంత బాగా ఇచ్చారు బ్రహ్మసూత్ర భాష్యం. ఆ మాట పద్మపాదాచార్యుల వారు అనగానే పరిశీలించి చూశారు. చూసి వీరు వ్యాసులే అని నిర్ణయించారు.